వార్ 2కి వెళ్తున్నాం ఇప్పుడు. ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చెప్తా. శ్రీరాములు థియేటర్లో ఉంది 9:45. మేబీ లేట్ అయిపోయింది, చూడాలి గేట్ నుండి. వార్ 2 కంటే వార్ 1 బెటర్ పోయా. ఇఫ్ ఇన్ కేస్ మీరు వార్ 1 చూస్తుంటే మాత్రం మీరు వార్ 2 చూసారనుకోండి, వార్ 1 బెటర్ అని దీనికంటే చాలా టైమ్స్ అదే బెటర్ అని మీరు ఫీల్ అవుతారు. నిజంగా చెప్తున్నాను కదా. లిటరల్లీ కూలీ చూసా, వార్ 2 చూసా భయ. రెండు ఏం లేదు మ్యాటర్. రెండు ఇందులోనూ ఏమో ఉన్నదా అంటే ఇందులో కూడా ఏం లేదు. అంత పెద్ద బొక్కనే. దీనిలో కూడా చాలా బొక్కలు ఉన్నాయి కూలీలో ఉన్నట్టే. ఇందులో కూడా మరీ ఓవర్ హైప్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని మాత్రం పోకండి. లైక్ ఇంట్రడక్షన్ సీన్స్, హృతిక్ రోషన్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, ఇంట్రడక్షన్ సీన్స్ మాత్రం బాగుంది. ఇక ఫిజిక్స్, కెమిస్ట్రీ అవన్నీ మీరు తీసి పక్కన పడేయండి. అవన్నీ పక్కన పెట్టేసుకోండి. లేకపోతే అయ్యో ఇది ఎలా జరిగింది, ఇది పాసిబులా అని మీకు మళ్ళీ డౌట్లు వస్తాయి. ఓకే, సో 2 మూవీస్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే కంపేర్ టు కూలీ వార్ 2 కొద్దిగా అంత బెటర్. బట్ సెకండ్ హాఫ్ మాత్రం చాలా లాగ్ ఉంటుంది భయ. లాగా తీసారు. ఇట్లా రబ్బర్ ఏ విధంగా సాగుతుందో మూవీ మాత్రం అలాగా సాగుతుంది. ఇంటర్వెల్ టెస్ట్, ఇంట్రడక్షన్స్ అండ్ క్లైమాక్స్ పోర్షన్ అంతే. మిగతా మూవీని నిలబెడతాయి అంతే. మిగతా అంతా సొల్లే. ఏదైతే సాంగ్ ఉందో ఆ సాంగ్, తెలుగు డబ్బింగ్ సాంగ్ అయితే చాలా వరస్ట్గా ఉంది. నాకు తెలిసి ఆ హిందీలో ఉన్న సాంగ్ తెలుగులో పెట్టేస్తే బాగుండు అనిపించింది. కియారా అద్వానీ ఇంకా హృతిక్ రోషన్ మధ్యలో అదొక డ్యూయట్ సాంగ్ వస్తుంది. అది కూడా తెలుగు ఇంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది. అండ్ డబ్బింగ్ కూడా ఏఐని వాడినట్టున్నారు. అది ఒక్కొక్క దగ్గర వర్క్ అయింది, ఒక్కొక్క దగ్గర వర్క్ అవ్వలేదు. సో కొద్దిగా చెక్ చేసుకుంటే వాళ్ళు బాగుండేది. బట్ మూవీ ఇది కూడా అంతగా ఏం లేదు. జస్ట్ కంపేర్ టు కూలీ ఇది జస్ట్ ఏదో 0.1% ఇది కొద్దిగా బెటర్ ఉండొచ్చు అంతే. ఎందుకంటే కూలీకి ఉన్నంత హైప్ దీనికి లేదు. సో అది దీనికి ప్లస్ పాయింట్ అని నేను ఫీల్ అవుతున్నా. సో మూవీ అయితే పర్లేదు, చూడొచ్చు. జస్ట్ 1 టైం వాచబుల్ అంతే. 1 టైం చూడొచ్చు మూవీ అంతే. సో ఇది మూవీ మీద నా ఒపీనియన్. ఇఫ్ ఇన్ కేస్ మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో షేర్ చేయండి. అప్పటి వరకు ఉంటా, బాయ్.